హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మేము ఈ మహాశివరాత్రికి మా ఊరి దగ్గరలో ఎల్లడం తిరణాల దగ్గరికి వచ్చామన్నమాట. అది కాకుండా మా నాన్నగారు చనిపోవడం వల్ల నిద్ర చేయడానికి పొద్దున్నే వెళ్ళిపోయాం అనమాట. అక్కడ స్నానం చేసి గుడి దగ్గరికి వచ్చాము. స్నానం చేసేసి గుడి దగ్గరికైతే వచ్చేసామండి. నేను అక్కడ దండం పెట్టుకుంటున్నాను శివయ్యకి. చూడండి ఎంతమంది క్యూ కట్టారో దేవుని దర్శనం కోసం. నేను ఇటు సైడ్ గుడి ఉంది, అక్కడ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను అనమాట. బికాజ్ నేను ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు నన్ను కామెంట్స్లో, మీరు క్రిస్టియన్స్ కదా గుడికి వెళ్ళడం ఏంటనేది. సో మా నాన్నగారు చనిపోవడం వల్ల అక్కడ నిద్ర జరుపుకోవాలని చెప్పేసి పెద్దలు చెప్పారండి. సో అక్కడ నిద్ర చేయడానికని పొద్దున్నే వెళ్ళిపోయి స్నానాలు చేసామన్నమాట. సో నాకు ఆ దేవుడు ఈ దేవుడు అనేది ఏమీ లేదు. ఏ దేవుడైనా ఒక్కటే. సో ఎవరైనా అలాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. నా ఫ్యామిలీతో నేను కీడు తీర్చుకోవడానికని చెప్పేసి మహాశివరాత్రికి అక్కడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాను. చాలామంది అయితే ఈ తిరునాళ్ళకి చాలామంది ఎక్కడెక్కడి నుంచి అక్కడ వస్తూ ఉంటారు. ఎందుకంటే మా ఊరిలో ఈ ఎల్లడం తిరునాళ్ళు అనేది చాలా ఫేమస్ అండి. చాలా బాగా జరుపుకుంటారు. చాలా బాగా చేస్తారన్నమాట. మా అమ్మ అన్నమాట. చూడండి అక్కడ దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుంటుంది. మా నాన్నగారు చనిపోవడం వల్ల మా ఫ్యామిలీ మొత్తం ఎంతో బాధపడ్డామండి. సో ఆ కీడనేది తొలగించుకోవడం అని చెప్పేసి గుడికొచ్చి పొద్దున్నే కోనేరులో స్నానం చేశామన్నమాట మా ఫ్యామిలీ మొత్తం. స్నానం చేసేసి ఇంకా అక్కడి నుంచి గుడి దగ్గరకొచ్చేసి మేమందరం కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకున్నాము. మా ఫ్యామిలీ ఎప్పుడు